4 మించిన గ్రహాలు అనుకూలంగా ఉన్న పక్షంలో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఏర్పడుతుంది. కొంతమంది కొన్ని గ్రహాల కలయిక మహాలక్ష్మి యోగంగా పరిగణిస్తారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి ఇటువంటి ఒక అనుగ్రహమే ఏర్పడిపోతుంది. అయితే వాళ్ళు రాబోయే ఏడాది కాలంలో లక్ష్మీపుత్రులవుతారు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. దీనిపైన 57 ఏళ్ల అనుభవం ఉన్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు గండూరి రాజసుఖ గారు పూర్తి వివరాలనైతే ఇచ్చారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే చంద్రుడు కొంతవరకు ఆ గ్రహ కూటమిలో ఉండాలి. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు అయినప్పటికీ కూడా కొన్ని గ్రహాల ఒక కలయిక దానిలో చంద్రుడి ఒక భాగం ఉండటం వల్ల అది బాగా కలిసొస్తుందనమాట రాసుల వాళ్ళకి. గురు, బుధ, శుక్రుడితో పాటు కుజ, రాహువులు అలాగే చంద్రుడి కలయిక. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. సాధారణంగా గ్రహాలు కొంత నిర్దిష్ట సమయం తర్వాత మారుతుంటాయి. ఉదాహరణకి శనిదేవుడు ఒక స్థానానికి వెళ్ళాడంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు. అలాగే రాహుకేతువులు సంవత్సరాలు ఉంటాయి. ఇక మాస గ్రహాలు ఉంటాయంటే కుజుడు కానీ, శుక్రుడు కానీ, రవి కానీ ఇలాగనమాట. ఇక చంద్రుడి విషయంలోకి వస్తే ఆయన రోజులే, కేవలం రోజుల్లోనే ఉంటాడాయన. సో, ఆ రోజుల్లో కూడా ఈ స్టార్టింగ్ అనేది అంటే ఈ గ్రహ కూటమి స్టార్టింగ్ అనేది చంద్రుడితో ఏర్పడింది కాబట్టి, మిగతా గ్రహాల అనుకూలత వల్ల కూడా మనం గమనించినట్టయితే చాలా కలిసొస్తుంది. ఈ నెల 7వ తేదీ నుంచి కూడా దాదాపుగా ఏడాది కాలం పాటు వీళ్ళకి అపారమైన ధనలాభంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి రావటము, ప్రయత్నాలు ఆర్థిక పరమైన లాభాలను తీసుకురావటము. అంటే చాలామంది డబ్బులు సరిపోక కొత్త ఆదాయం తీసుకురావాలి. లేదంటే ఉన్న ఆదాయంతో మంచిగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా! కానీ సక్సెస్ అవ్వవు కొన్ని పనులు. కానీ ఈ నెల 7వ తేదీ నుంచి వాళ్ళకన్నీ సక్సెసే అనమాట. దానిలో ఫస్ట్ రాశి మిథునం. ఈ రాశికి రహస్యాధిపతి బుధుడితో పాటు గురు భగవానుడు అంటే బృహస్పతి, రవి, శుక్ర, శని, రాహువులు బాగా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి కొంచెం ప్రయత్నంతో సంపన్నులయ్యే జాబితాలో చేరిపోయే అవకాశం ఏర్పడుతుంది. వీరికి బుధుడి యొక్క అనుకూలత వల్ల తప్పకుండా షేర్లకు సంబంధించిన స్పెక్యులేషన్స్ అంటే మీరు ఒక రూపాయి ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ రూపాయికి సంబంధించినవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయన్నమాట. అంతేకాకుండా వీళ్ళకి సమస్యలు, ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక తర్వాత మిథున రాశి తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ భాగ్యస్థానాధిపతి అయిన గురువు ఉచ్చ స్థితిలో సంచారం చేయడంతో పాటు శని, శుక్ర, రవి, కుజ గ్రహాలు సానుకూలంగా మారటం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. సొంతిల్లు వాళ్ళ సొంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు విస్తరిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్స్, వడ్డీ వ్యాపారాలు వంటి వాటి విషయంలో మీకు అన్ని కలిసి వస్తాయి అనమాట. అంటే ఉదాహరణకి మీరు షేర్లో ఒక రూపాయి పెట్టారనుకోండి, అది పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయం మనకి తెలియదు. కానీ మంచిగా చదువుకుని పెట్టుకుంటాం మనం. కానీ ఒక్కొక్కసారి నష్టంలోకి రావచ్చు మనం టైం బాగోకపోతే. కానీ ఇప్పుడు మంచిగా మీరు ఏదైతే రూపాయి పెడతారో అది మీకు మీ జీవితాంతం అది మీకు మంచిగా సంపన్నంగానే ఇస్తుందన్నమాట. అంతేకాకుండా మీరు ఎవరికైనా వడ్డీ వ్యాపారం కోసం డబ్బులు ఇచ్చారనుకోండి, మీ వడ్డీ టైంకి రావటమే కాకుండా మీకు గనక ఆ డబ్బులు వెనక్కి వచ్చేయాలని మీరు అనుకుంటే అది కూడా వస్తుంది. ఎందుకంటే మీకు విదేశీ సంపాదన యోగం కూడా ఉంది. త్వరలోనే కర్కాటక రాశి వారు మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. ఇక మూడవది కన్యా రాశి. కన్యా రాశి అధిపతి బుధుడితో పాటు లాభస్థానంలో ఉచ్చ స్థితిలో గురువు ఉండటం, శుక్ర, శని, రాహులు అనుకూలంగా మారుతుండడం ఈ రాశి వారికి ఈ నవంబర్ లోపు ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఆదాయ వృద్ధికి అనేక విధాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్స్, ఆర్థిక లావాదేవీలు ఇలాగా ఒకటి కాదు 100 కలిసి వస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువలు పెరుగుతాయి. ఆస్తులు కొత్తవి కొనుగోలు చేస్తారు. అలాగే ప్రాపర్టీస్ కొంటారు. వాహనాలు కొంటారు. చెప్పాలి అంటే ఈ 4 నెలలు ముఖ్యంగా ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4, 5 నెలలు
కన్యా రాశి వారికి ఇప్పటి వరకు ఎటువంటి నష్టాన్ని అయితే చూసారో వాటన్నిటి నుంచి తప్పించుకుని చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళే ఒక అద్భుతమైన సమయం. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడితో పాటు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు, శుక్రుడు, శని, ఇలాగా రవి బాగా అనుకూలంగా ఉన్నారనమాట. జూలై సెకండ్ వీక్ నుంచి కూడా ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి బాగుంటుంది. ఏదైనా మీకు ముఖ్యమైన కోరికలు ఉన్నాయి, లేదంటే తండ్రి దగ్గర నుంచి కానీ తల్లి దగ్గర నుంచి కానీ మీకు అమౌంట్ రావాలి, అది వస్తుంది. ఎప్పటి నుంచో బ్లాక్ అయిపోయిన అమౌంట్ రావాలి, అది వస్తుంది. ఇక ఒకటి కాదు ఫ్రెండ్స్, 100 విషయాల్లో మీకు మంచిగా కలిసి వచ్చే విషయాలు కొన్ని తెలుస్తాయి అనమాట. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ వీడియో, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి. సో మీరు మనం గమనించినట్టయితే మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశి వారితో పాటుగా కుంభమీన రాశి వాళ్ళకు కూడా మంచిగానే నడుస్తుంది.